అబ్బా అసలు మల్లారెడ్డి కాలేజ్కి రావడం అంటేనే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా మా అందరికీ. మీరిచ్చే ఎనర్జీ, మీరిచ్చే వైబ్, మీరిచ్చే జోష్, అసలు సినిమాకి సంబంధించి ఏ ఈవెంట్ అయినా మల్లారెడ్డి కాలేజ్లో సెలబ్రేట్ చేశాము అంటే ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే, అది వైరల్ అవ్వాల్సిందే. హియర్ వి వెల్కమ్ our director Neeraja Kona garu and our producer TG Vishwaprasad garu, and here we welcome our beautiful Rashi Khanna garu and our star boy Sidhu Janalagatta garu and our sensational music director SS Taman gariki heartiest welcome. తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కదా, త్వరలో తెలుసు కదా అని పలకరించడానికి ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీతో టీం అందరూ కూడా రాబోతున్నారు. సో ఇవాళ మొట్టమొదటి ఈవెంట్ తెలుసు కదాకి సంబంధించి మల్లికా గంధ సాంగ్ లాంచ్ కోసం మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ హోల్ టీమ్ ఆఫ్ తెలుసు కదా. ఎస్, దట్స్ అవర్ స్టార్ బాయ్, సెల్ఫ్ మేడ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ గారు. That's our beautiful angel Rashi Khanna. అక్కడ మా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఏది చేసినా అది వైరలే, ఆయన మాట్లాడినా వైరలే, పాటకు మ్యూజిక్ కొట్టినా వైరలే. Put your hands together for one only SS Taman garu. That's our producer TG Vishwaprasad garu. ఈ పాటకి ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. ఒక బ్రో, ఒక ధమాకా, అండ్ ఇప్పుడు మిరాయ్ అండ్ తెలుసు కదా అంటూ పలకరించబోతున్నారు, అండ్ రాజా సాబ్ త్వరలో పలకరించబోతున్నారు. అండ్ దట్స్ ఆర్ లేడీ డైనమిక్ డైరెక్టర్ నీరజ కోన గారు. సో ఇవాళ స్పెషల్గా మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లోనే ఈవెంట్ జరపడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ హర్. సో ఒక ఉమెన్ డైరెక్ట్ చేయబోతున్నారు, ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి ఒక అద్భుతమైన న్యూ ఏజ్ లవ్ స్టోరీని చెప్పబోతున్నారు తెలుసు కదా అంటూ. ఎన్నో అద్భుతమైన సినిమాలకి, పెద్ద పెద్ద సినిమాలందరికీ స్టైలిస్ట్గా వర్క్ చేసి ఇప్పుడు తెలుసు కదాతో డెబ్యూట్ అవ్వబోతున్నారు. సో వన్స్ అగైన్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ తెలుసు కదా. మీలో ఎంతమంది మా టిల్లు బాయ్ ఫ్యాన్స్ ఉన్నారు? అమ్మో చాలా మందే. నాకు తెలుసు మీ ప్రిన్సిపల్ మ్యామ్ మిమ్మల్ని కంట్రోల్ చేశారని. పర్లేదు, ఒక్కసారి మన టిల్లు కోసం అరవచ్చు. అస్సలు చూసారా, అది కంట్రోలెన్స్ అంటే. ఓకే, మాకు అర్థమైంది. ఎస్, ఓకే. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సాంగ్ టుడే? ఎస్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మీ చేతుల మీదుగా ఈ మల్లికా గంధ సాంగ్ లాంచ్ని జరుపుకుందాం. మీరు మల్లికా గంధ సాంగ్ లాంచ్ అని నేను 10 లెక్క పెడతాను, చెప్తే సాంగ్ చూసిద్దాం. దాని తర్వాత మన టీం అందరూ కూడా మాట్లాడడానికి సిద్ధమైపోతారు. ఓకేనా? రెడీ? ఓకే. సో ఈలోపు పాట ప్లే అయ్యేలోపు ఇక్కడ మా సిద్ధుబాయ్ గారి డైలాగ్స్ ఎవరైనా చెప్తారా? అందరూ కామ్ అయిపోయారు, నేనే మీ దగ్గరకు వస్తా. ఓకే ఓకే, మీరు డైరెక్ట్గా వచ్చి ఆయనను పలకరించలేరు కాబట్టి నేను మైక్ మీ దగ్గరకు తీసుకొస్తాను. మీరు మీ మాటల్లో ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పచ్చు హ్యాపీగా, అండ్ రాశి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పచ్చు. ఓకేనా? ఓకేనా? మొదటగా ఈవిడ భయపడుతున్నారంటే, ఎవరు భయపడితే వాళ్ళకే మైక్ ఇవ్వాలనిపిస్తుంది నాకేందో ఏమో. వద్దా? ఓకే. నెక్స్ట్ ఈవిడ చాలా చక్కగా నవ్వుతున్నారు కాబట్టి ఈవిడకి మైక్ ఇచ్చేద్దాం. ఓకే, మీ పేరేంటి? సౌజన్య. ఓకే, సౌజన్య, వెరీ నైస్ నేమ్. సో మీరు సిద్ధుబాయ్ సినిమాస్లో ఫేవరెట్ సినిమా ఏంటి మీకు? డీజే టిల్లు. డీజే టిల్లు అందరికీ ఫేవరెట్ అది. 1 or 2? 1. ఓకే, డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ అంట. యా, ఓకే. సో అక్కడ దాకా మీకు రావడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి, సో మీ మాటల్లో మా సిద్ధు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? great actor.
ఫన్. పాపం వీళ్ళందరికీ మీరు వచ్చే ముందు వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారనమాట. సో అందుకోసమనే భయపడుతూ ఉన్నారు. పర్లేదు, మీరందరూ పాట చూశాక అస్సలు ఆగరు, నాకు అర్థమైపోయింది. సో ఇంకెవరు మాట్లాడతారు? మాట్లాడవా? ఓకే ఓకే. సో ఫస్ట్ ఇంటరాక్షన్ చేద్దాం. ఓకే సరే, మీరు చెప్పాలనుకున్నది చెప్పక్కర్లేదు, కానీ సినిమా గురించి మాత్రం క్వశ్చన్స్ అడగచ్చు. దానికైతే యాక్సెప్టెన్స్ ఉంది మీ మ్యామ్ దగ్గర నుంచి కాబట్టి. సో హ్యాపీగా ఒక మైక్ పాస్ చేసారా వాళ్ళకి, టీమ్కి మైక్ ఇవ్వండి ఒకటి. అమ్మ ఒక మైక్ ఇవ్వండి అమ్మా. ఓకే, సో ఫస్ట్ ఎవరు అడుగుతారు క్వశ్చన్? హ్యాండ్స్ రైజ్ చేయండి క్వశ్చన్ అడగాలనుకున్న వాళ్ళు. ఎక్కడున్నారు? హ్యాపీగా సినిమా గురించి కావాలంటే క్వశ్చన్స్ అడగొచ్చు అబ్బా, మిమ్మల్ని డైలాగులు చెప్పమనట్లేదు. ఓకే, అది ఆ మాత్రం ధైర్యం ఉండాలి. ఓకే, మీ పేరు? మైక్ దగ్గర పెట్టుకోండి. హాయ్. Hi Sidhu sir, hi Rashi ma'am, hi Neeraja ma'am, hi Taman sir, విశ్వాసర్ మిగిలిపోయారు. hi Vishwas sir. Sir, I'm a huge fan of DJ Tillu movie sir. Thank you. Really every minute is a high feast for us. Thank you very much. Sir, what made you to decide with Neeraja Kona ma'am? How did you choose this film sir? I can't reveal much about the film, but తను నన్ను కలిసినప్పుడు ది ఐడియా దట్ షీ టోల్డ్ మీ వాజ్ సో ఎక్సైటింగ్ దట్ ఐ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. ఇట్ విల్ బీ అ సీరియస్ మిస్టేక్ ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ ఫిల్మ్. ది ఐడియా దట్ షీ టోల్డ్ మీ ఎక్సైటెడ్ మీ సో మచ్. ఐ ఇమీడియట్లీ కాల్డ్ విశ్వ గారు అండ్ ఐ సెడ్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఫిల్మ్. మీరందరూ యాక్చువల్లీ తెలుసు కదా, ఏదో ముగ్గురు ఉన్నారు, సాఫ్ట్గా నీర్జా తీసింది, చాలా నీట్గా ఉంటుంది అనుకుంటున్నారు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ క్రేజీ ఫిల్మ్. వన్స్ యూ I can't reveal much, but cinema చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. Thank you. Okay sir, thank you. Thank you. Hi sir, hi Hi. ma'am. This is Samskruti. Hi Samskruti. So can we expect happy ending in this movie sir? మేము పాత మూవీస్ ఏవి హీరోయిన్తో ఎండింగ్ లేవు. అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఈ సినిమాలో హ్యాపీ ఎండింగ్ అంటే ఏంటో తెలుసు కదా, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే. అందుకే ఈ క్వశ్చన్ వచ్చింది సార్, హ్యాపీ ఎండింగ్ ఉందా లేదా అని. మీరు ఇద్దరు హీరోయిన్తో హ్యాపీ ఎండింగ్ కావాలా మీకు? హ్యాపీ ఎండింగ్ అంటే విత్ వన్ హీరోయిన్. హ్యాపీ ఎండింగ్ అంటే మనిషి ఇంకొకరితో ఎండపోవడం, మనిషి హ్యాపీగా ఉండడం. మంచి హ్యాపీగా ఉండడం. దానికి మరి ఇంకొకరితో ఎండపోవడానికి సంబంధం లేదు కదా. బట్ యా, ద ఫిల్మ్ డస్ హ్యావ్ హ్యాపీ ఎండింగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ సాంగ్ రిలీజ్ తర్వాత మాట్లాడదాం. ఓకే, మీ అందరూ కౌంట్ డౌన్ కోసం రెడీయా? రెడీ. 10, 8, 6, 4, 2, here we go. Mallika Gandha song on screen, please. Once more, please. Okay. Can we have once more, please? Oh my goodness! ఎలా అనిపించింది పాట? అది తమన్ గారు అండ్ శ్రీరామ్ గారు కలిసి వచ్చారంటే వీళ్ళు క్రియేట్ చేసే మ్యాజిక్ అంతా ఇంత కాదు. ఒక సామాజ వర్గమన, ఒక కళావతి, ఒక మగువ అండ్ ఇప్పుడు మల్లికా గంధ. మామూలుగా లేదు పాట. బేసిక్గా తమన్ గారు ఒక సినిమాలో ఒక లవ్ పాట చేశారు అంటేనే అది వైరల్ అవుతూ ఉంటుంది. అట్లాంటిది ఫుల్ లెంత్ లవ్ స్టోరీ సినిమాలో ఎన్ని అద్భుతమైన పాటలు ఉంటాయి, ఎంత అద్భుతంగా మ్యూజిక్ కొట్టుంటారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. ఎస్, అండ్ ఈ సినిమాలో ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది, అద్భుతమైన బ్యూటిఫుల్ లేడీస్. ఫస్ట్ మా రాశి ఖన్నా గారు అండ్ శ్రీనిధి శెట్టి గారు.
అండ్ మా డైరెక్టర్ నీరజా కోన గారు అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మా విశ్వప్రసాద్ గారి అమ్మాయి కృతి ప్రసాద్ గారు. సో ఈ నలుగురు అమ్మాయిలు అండ్ ఇంకా చాలామంది అమ్మాయిలు కలిసి క్రియేట్ చేసిన ఈ మ్యాజిక్ తెలుసు కదా, మాకు అర్థమైపోయింది ఉమెన్ పర్స్పెక్టివ్లో లవ్ స్టోరీ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అని. ఎస్ మేమందరం ఇక్కడంతా ఉమెన్స్ కాలేజ్కి వచ్చాం కాబట్టి ఆబ్వియస్గా ఉంటుంది కొంచెం ఆడవాళ్ళం. ఎస్ దట్స్ ఆర్ సిద్ధు గారు అండ్ రాశి గారు, ఇద్దరు ఎంత క్యూట్ పేర్ లాగా కనిపిస్తున్నారు. సో మరొక్కసారి టీం అందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం మనం అందరం. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ కృతి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్స్గా, జ్ఞానశేఖర్ గారి అద్భుతమైన విజువల్స్తో, తమన్ గారి మ్యూజికల్లో, ఆర్ నీరజ కోన గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా శ్రీనిధి గారిని, రాశి గారిని అండ్ ఆర్ స్టార్ బాయ్ సిద్ధు గారిని చూడబోతున్నాం. తెలుసు కదా అంటూ సూన్ థియేటర్స్లో మనల్ని పలకరించబోతున్నారు. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా ఆర్ ప్రిన్సిపల్ డాక్టర్ వై మాధవీలత గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our dynamic producer TG విశ్వప్రసాద్ గారు on stage please. So people media factory ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. బ్రో, కార్తికేయ 2, ధమాకా, రాజా సాబ్, మిరాయ్ అండ్ ఇప్పుడు తెలుసు కదా అంటూ. అండ్ మ్యామ్ బొకే అందించబోతున్నారు విశ్వప్రసాద్ గారికి. And next, let me invite our sensational music director, SS Taman Garu on stage, please. And now let me invite our ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్, మొదటి సినిమా తెలుసు కదా అంటూ పలకరించడానికి రాబోతున్నారు. Put your hands together for only నీరజా కోన గారు on stage please. Yes. Now put your hands together for our beautiful Rashi Khanna garu on stage please. ఊహలు గుసగుసలాడే అంటూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు తెలుసు కదాతో మరొక్కసారి పలకరించడానికి రాబోతున్నటువంటి ఆర్ బ్యూటిఫుల్ రాశి ఖన్నా గారు ఇస్ హియర్. Yes. Now put your hands together for self-made star, the man who created his own path, the star boy Sidhu Jannalagada. Yes, that's the team of Telusu Kada. So ఒక గ్రూప్ పిక్చర్ మీడియా కోసం రాశి గారు, డైరెక్టర్ గారు, సిద్ధు గారు, విశ్వప్రసాద్ గారు, తమన్ గారు ఒక గ్రూప్ ఫోటో. అండ్ మాధవీలత గారిని కూడా పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక గ్రూప్ ఫోటో కోసం. ప్రిన్సిపల్ మ్యామ్ మాధవీలత గారు. ఓకే, ప్లీజ్ అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, అందరు హ్యాపీయా? ఇప్పుడు డైరెక్ట్గా చూసారు కాబట్టి. ఎస్, సో ముందుగా మా మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
Yeah, hello everyone. So first I want to thank the Mallareddy Women's College management, the principal and staff for giving us this opportunity. To all your students, we apologize for the delay, but I hope it's worth it and you'll enjoy it. So I want to share my daughter, it's one of the first movies she started. She as a woman worked with Neerja to give another woman director as a debut. And happy to launch the first song in the Women's College. I hope you all enjoyed and this will be a big one. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఎస్, అండ్ ఇప్పుడు ఈయన మాట్లాడాలంటే మీరు గట్టిగా క్లాప్స్ కొట్టాల్సింది. ఆయనకు సౌండ్ అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మనందరికీ ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ఎన్నో అద్భుతమైన పాటలు అందించినటువంటి మా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎక్కువ మన సిగ్గుతో చచ్చిపోతూ ఉంటాం, అది ఉమెన్స్ కాలేజ్ తీసుకొచ్చి ఇలా పడేస్తారు మధ్యలో. ఏంటి ఆ సింక్రనైజేషన్ ఏంటి? మా హార్మోనీ టీం లాగే మీరు పాడుతున్నారు, ఒకేసారి నవ్వుతున్నారు, ఒకేసారి క్లాప్ కొడుతున్నారు, ఎస్ అంటున్నారు. అసలు చాలా బాగా మెయింటైన్ చేశారు మ్యామ్, చాలా నిజంగా చెప్పారు. ఈసారి ఇండియన్ ఐడల్కి చాలామంది కంటెస్టెంట్స్ ఇక్కడ నుంచి వస్తున్నారన్నారు. సో వీ లుకింగ్ ఫార్వర్డ్, సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీజన్. నేను కార్తీక్ అసలు మామూలుగా వీ హ్యావ్ సో మచ్ ఫన్ ఇన్ ఇండియన్ ఐడల్. సో ఈసారి ఐ థింక్ విల్ కమ్ డూ అన్ ఈవెంట్ మ్యామ్ హియర్ వన్ ఇండియన్ ఐడల్ ఒక ఈవెంట్. నాకు మల్లారెడ్డి గారి ఇన్స్పిరేషన్, చాలా ఇన్స్పిరేషన్. అంటే నేనేమి అమ్మలేదు, బట్ నమ్మాను. సో అలా ఐ లైక్ హిజ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్, హౌ హీ మేక్స్ హిస్ డే టు కీప్ యూ ఆల్ సో సేఫ్, సెక్యూర్డ్. అంత మీకు నమ్మకం వచ్చి మీకు అంత ఇంత పెద్ద కాలేజ్ కట్టి ఇంత. సో ఐ లైక్ హిమ్ ఫర్ దాట్ అండ్ రియల్లీ ఇన్స్పిరేషన్. ఆయన ఒక పాడ్కాస్ట్ చూశాను, నా యూట్యూబ్లో డౌన్లోడ్ అయిన వీడియోలో అదొకటే వీడియో. అది చాలా 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 ఏదో కొత్తగా ఉంటుంది, ఏదో బుక్ చదివినట్టు మంచి ఒక జోవియల్గా ఒక బుక్. లైఫ్లో ఎంత హ్యాపీగా పైకి రావచ్చు, కష్టపడి ఎలా పైకి రావచ్చు, అది ఆ కష్టం కూడా ఎంత హ్యాపీనెస్తో తీసుకుని రావాలనేసి ఐ రియలీ లైక్ మల్లారెడ్డి ఫర్ దట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు అంటే ఒక గంటన్నర ట్రావెల్ పర్వాలేదు, స్టిల్ వీ మేడ్ ఇట్. అండ్ టాకింగ్ అబౌట్ నీర్జా కోన వచ్చి ఒక వెరీ గుడ్ స్టైలిస్ట్. షీ కెన్ మేక్ ఎనీ వన్ లుక్ రియల్లీ గుడ్. సో ఫస్ట్ తను వెరీ గుడ్ స్టైలిస్ట్. షీ కెన్ అండర్స్టాండ్ ఒక పర్సన్స్ యాటిట్యూడ్ అండ్ షీ కెన్ స్టైల్ దెమ్ ద వే. అంటే సమాంతకి చాలామందికి షీ స్టైల్డ్ ఫర్ సో మెనీ ఫిల్మ్స్. దాని తర్వాత ఎక్కడో నాకు ఒక కవిగా పరిచయం నీర్జా. ఈ వర్షానికి స్పర్శ ఉంటేని ఆ లిరిక్ రాసింది ఎవరు తెలుసా? నీర్జా కోన. షీ రోట్ దట్ లిరిక్. సో నిన్నిలా పాటలో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద లిరిక్ నీర్జా రాసింది. నీర్జా రాసింది ఇంకో పాట ఉంది, మాయామి అని, ఆ పాట కూడా నీర్జా రాసింది. సో చాలా లిరికల్గా చాలా కొంచెం మంచి దమ్ ఉంది అమ్మాయికి. చాలా షీ రోట్ అ బుక్ ఆల్సో. మీరు గూగుల్లో ఇఫ్ యూ కెన్ సీ, స్టిల్ దట్ బుక్ ఇస్ అవైలబుల్. ఓకే, అమెజాన్లో. ఓకే, సరే, ఫ్రీగా వస్తే తీసుకోండి. ఆ బుక్ షీ రోట్ వన్ బుక్. త్రివిక్రమ్ గారు రోట్ దట్. ఆయన చదివి ఈ అమ్మాయి కొంచెం డీప్ అబ్బా, గుడ్, వెరీ గుడ్, అవును సార్ డైరెక్ట్ కూడా చేస్తూ అన్నాడు. ఎంత ఈజీ అయిపోయింది డైరెక్షన్ ఈ కాలంలో అని అన్నారు. బట్ నీర్జా వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. తెలుసు కదా, వాస్ అవర్ ఫస్ట్ డ్రీమ్. అండ్ ఆ డ్రీమ్లో we all wanted to support her really hard because చాలా చాలా కష్టపడి వచ్చింది. ఈవెన్ దో షీ కమ్స్ ఫ్రమ్ అ గ్రేట్ ఫ్యామిలీ, షీ వెంట్ త్రూ ఆల్ అలోన్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేకుండా షీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ అవర్ సక్సెస్. సో దానికి మన సిద్ధు బాయ్, నా డీజే, నన్ను అడుగుంటే బ్రదర్ మీకు బెస్ట్ డైలాగ్ నన్ను ఎవరన్నా అడుగుంటే నేనేం చెప్తాను తెలుసా? మైదా పిండి.
సో నేను డీజే టిల్లుతో ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాక్డౌన్లో. నాకు కరోనా వచ్చింది ఆ టైంలో, ఏం చేయాలని తోచకుండా త్రివిక్రమ్ గారు నీకు ఎలానో 10 రోజులు అవుతుంది తగ్గడానికి, ఈ 10 రోజుల్లో ఈ ఆర్ఆర్ చేసేసే అన్నారు. ఆ 10 డేస్లో ఐ డిడ్ ద డీజే టిల్లు బిఫోర్ భీమ్లా నాయక్. ఇట్స్ వెరీ హ్యాపీ బ్రదర్, వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఫిల్మ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే డీజే టిల్లు ఇస్ ఫన్. ఆల్వి మనకేం కావాలి, రాత్రి ఒక చిన్న మంచి ఫన్ కావాలి, ఎవ్రీడే ఫన్గా బతకాలి, అంతే కదా. దానికి వీ హ్యావ్ టు మేనిఫెస్ట్ అండ్ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ శ్రీనిధి అండ్ రాశి కేమ్ ఆన్ బోర్డ్. స్క్రిప్ట్ స్టార్ట్ అయిన రోజు నుంచి వీళ్ళిద్దరి పేర్లే ఉంది. సో షీ మేనిఫెస్టెడ్ వెరీ వెరీ హార్డ్, నీరజ. అండ్ ఈ సినిమాకి నిజంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ విశ్వప్రసాద్ గారు ఫర్ ట్రస్టింగ్ ఇన్ నీరజ అండ్ కమింగ్ ఆన్ బోర్డ్ అండ్ స్పెండింగ్ మనీ ఫర్ దిస్ అండ్ ఇన్వెస్టింగ్ ఆన్ ద స్క్రిప్ట్. నిజంగా చాలా మంచి స్క్రిప్ట్. డీపర్గా ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద స్క్రిప్ట్, బట్ October 17th ఫిల్మ్ ఇస్ రిలీజింగ్. సో డెఫినెట్గా యూ ఆల్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ సీయింగ్ దిస్ ఫిల్మ్స్. చాలా ఇంకో 2-3 పాటలు ఉంది. నెక్స్ట్ పాట ఈ సాంగ్ సిద్ పాడాడు, నెక్స్ట్ సాంగ్ కార్తిక్ పాడాడు. సో ఆ సాంగ్ కూడా వీఆర్ షూటింగ్ ఎ వీడియో అండ్ మళ్ళీ వచ్చి లాంచ్ చేస్తాం ఇక్కడ. అండ్ శ్రీనిధి రాలేదు, బట్ ఈ పాటలో నా తొలి ప్రేమ సినిమాలో మళ్ళీ ఫీల్ అయ్యా. సో లైక్ రాశి ఇస్ దేర్ అండ్ శ్రీనిధి అండ్ హర్ష కూడా చాలా బాగా చేశాడు. సో ఫిల్మ్ కొంచెం ఆల్ ఫుటేజ్ అంతా చూశాను. డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై బెస్ట్ టు దిస్ ఫిల్మ్. ఇట్స్ గోయింగ్ టు వర్క్ రియలీ గుడ్. సో థ్యాంక్ యూ నీరజ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ విశ్వప్రసాద్ గారు అండ్ సిద్ధు బాయ్, లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. కాదు తమన్ గారు, మీరు వచ్చారు, ఒక 2 లైన్లన్నా హమ్ చేస్తే బాగుంటుంది కదా. సిద్ధు పాడిన పాట నేను పాడాలా? జస్ట్ అంటే మ్యూజిక్ అయితే మీరు చేశారు కదా ఆబ్వియస్గా. అయ్యయ్యో. ఓకే, సో నెక్స్ట్ టైం నెక్స్ట్ ఈవెంట్కి అప్పుడు పాట విందాం మనం ఆయన నోటి ద్వారా. ఎస్, అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ నీరజ కోనా గారు టు స్పీక్. ఆవిడ వచ్చినప్పటి నుంచి నేనేమి మాట్లాడను అని, హోస్ట్కి ఎప్పుడైతే మాట్లాడరని చెప్తారో వాళ్ళకే పక్కా మైక్ ఇస్తారు మ్యామ్. ఇస్ ద రీజన్ ఇవాళ విమెన్స్ కాలేజ్లో ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేయడానికి నీరజ కోనా గారు. I'm very awkward in public speaking, so ఇటు సైడ్ ఉంటేనే బెటర్, అటు సైడ్ వెళ్ళను. బట్ ఒక్కటి ఐ థింక్ జస్ట్ వాన్ లీవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. వచ్చినప్పటి నుంచి దిస్ వన్ థింగ్ ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్, మై డెబ్యూ, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు మీ. దాంట్లో ఇది మా ఫస్ట్ ఈవెంట్ అండ్ ద ఫస్ట్ సాంగ్. సో emotions are extremely high for me and I'm getting to share with all of you. So it's a forever etched memory nakadi. So thank you for giving me that opportunity to share that with you guys. The thank you list is extremely long. I think if Sidhu hadn't, I'm a birthday roju. I'm a birthday. My mom's birthday is the day I met him and I narrated the story and I don't know how and what I convinced him on. He got on board. Aroje, he said we're going to be doing the film and everything changed since then. Vishwa garu, thank you so much. I think forever, sir, I'll be indebted to you. And my girls, Rashi and Srinidhi. Taman annattu, I don't think, I can't see anybody else beyond these 2 girls who've come on board and taken the characters to life. So I'm extremely, extremely thankful. తమన్ నీకు ఒక సెపరేట్ ఒక లవ్ లెటరే రాయాలి ఇప్పుడు నేను ఈ మొత్తానికి నువ్వు ఇచ్చిన బిల్డప్కి. బట్ హీస్ అ ఎక్స్ట్రీమ్లీ డియర్ ఫ్రెండ్. నాకు ఇండస్ట్రీ నేను 12 years అయింది, యూనో ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్. ఒక 100 సినిమాస్ చేస్తుంటాను కాస్ట్యూమ్స్లో. బట్ మోర్ దెన్ దట్, మై కాన్స్టెంట్ ఫ్రెండ్ గ్రూప్స్లో హీస్ ఆల్వేస్ బిన్ దర్. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ for a girl, especially in an industry like this, to have a reliable friend and a person to sort of support and be a cheerleader. So నాకు చాలా లక్కీగా ఒక 2-3 friends ఉన్నారు ఇండస్ట్రీలో who have been that people for me. And thank you. And thanks again. Thank you everybody. Thank you so much, ma'am. We all wish only the best for you. మా టీచర్ చెప్పాడు, మర్చిపోయాను. Sid Sriram. So again, part of నా ఫస్ట్ సాంగ్కి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్తో ఒక ఆపర్చునిటీ రావడం, వాళ్ళకన్నా నాకు ఒక పెద్ద, ఐ ఫీల్ ఇట్స్ అ విక్టరీ ఫర్ మీ టు, దీస్ ఆర్ థింగ్స్ దట్ నేను ఇంకా ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకునేవి. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఫర్ సిడ్ టు హ్యావ్ కమ్ ఆన్ బోర్డ్, నాట్ జస్ట్ డెలివరింగ్ అ బ్యూటిఫుల్ సాంగ్ బట్ మా వీడియో. సో హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ
బ్యూటిఫుల్ టు వర్క్ విత్ హిమ్. ఆయనతో పాటు కేకే గారు వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన లిరిక్స్ కానీ ఐ బిన్ అ ఫ్యాన్ ఆఫ్ హిజ్ పెన్మెన్షిప్ అండ్ హిమ్ బీయింగ్ ఆన్ బోర్డ్. Quickly about our other technicians also. Gyana Garu, I think he's not here, but he's our other unseen pillar. Tanu, the visuals have carried, enta music enta help chesindi ikkadiki. I think the visuals have taken it forward that much. So a huge, thank you for Gyana Garu, my editor Naveen Garu and Avinash Garu, who's our art director. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ బ్యూటిఫుల్ రాశి ఖన్నా గారు. ఊహలు గుసగుసలాడే అంటూ మనల్ని పలకరించి అండ్ తెలుసు కదా వరకు యువర్ జర్నీ వాజ్ సో అమేజింగ్. ఆవిడ పాట పాడిన, ఆవిడ క్యూట్గా యాక్ట్ చేసిన, ఆవిడ స్టెప్పులు వేసిన, ఏం చేసినా అది సెన్సేషనే. ఎస్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యర్స్ నౌ. సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. హలో గర్ల్స్, నాకు ఫస్ట్ చెప్తున్నప్పుడు దట్ ఇట్స్ అ గర్ల్స్ కాలేజ్ అని నేను కొంచెం లైట్గా తీసుకుంటా, ఎందుకంటే ఐ థాట్ ఆల్ ది అటెన్షన్ విల్ గో టు సిద్ధు. బట్ నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే ద మూమెంట్ వీ కేమ్ ఇన్ యూ గేవ్ మీ సో మచ్ ఆఫ్ లవ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ చూస్తుంటే నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చింది, ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో వెరీ వెరీ డిసిప్లిన్డ్, వెరీ ఫ్రంట్ బెంచర్ కైండ్ గర్ల్. అండ్ తమన్కి చెప్పినట్టు ఐ థింక్ యూ గర్ల్స్ హ్యావ్ బీన్ స్మైలింగ్ ఇన్ సింక్, యూ బీన్ క్లాపింగ్ ఇన్ సింక్. అండ్ నేను కొంచెం నర్వస్ అయ్యాను. యూజువలీ ఐమ్ నాట్ నర్వస్, బట్ ఐమ్ లిటిల్ నర్వస్ టుడే. మీకు పాట నచ్చిందా? I think the stars of today evening are actually Sid Sriram and Taman. Taman, thank you for giving our film such a wonderful tune. I mean, music in a love story. Taman is the first choice for everyone. I think he gave me a beautiful album in Toli Prema, and I'm so glad that you've done Telusu Kada for us and given us such a beautiful song. Inka chala undi cheppadaniki. I think I'll have to start with Neerja. This is the first time actually I just realized I've worked with a female director. She is the backbone of our film. You'll see the film and you'll know. And I'm so happy. This is like, Srinidhi is missing today and Kirti is missing today, but I think our set, Sidhu always felt like I'm the only guy and you girls are always ganging up and you're always together. But I have to tell you that being in a girls' college taught me the importance of supporting each other and understanding that, we rise together. We can only rise together when we support each other. That's what you will learn in this college. That is what I learned working with all the beautiful women on set. And thank you, Vishwa Garu, for backing such a wonderful script and giving talent like us a chance in this film. Sidhu gurinchi chala cheppali. I can write an essay on how important he has been to the film. చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు దట్ their favorite film of his is actually DJ Tillu. Mine too, but I think after this film you might change your opinion and you might say that you love Sidhu in Telusu Kada because you will fall in love with him. Give it a shot, watch the film. I think నాకు love stories చాలా ఇష్టం. So I think girls actually when we are growing up, especially in colleges, we want to watch love stories kada. మీకు ఇష్టమా love stories? So I think you guys will really enjoy it. Watch the film and give us all your love and support. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రాశి గారు. ఎస్, అండ్ అప్పటి నుంచి మా సిద్ధు గారు నేను స్పీచ్ ఇవ్వను, డైరెక్ట్ మీతోనే మాట్లాడతాను అని చెప్తున్నారు. ఆయన మాట్లాడాలా వద్దా? ఎస్, ది నీడ్ ఇట్, తప్పదు కాబట్టి. ఎస్, హియర్స్ ఆర్ సెల్ఫ్ మేడ్ స్టార్ DJ Tillu boy, Sidhu boy is here. హాయ్ గర్ల్స్. ఇది నిద్ర వస్తుంది ఏంటి? నా స్పీచ్ కూడా నేను మీలాగా ఇస్తాను. ఇప్పుడు నీర్జా గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. రాశితో వర్క్ చేయడం ఇట్స్ వెరీ వెరీ ప్రొఫెషనల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ ఐ వర్క్డ్ విత్. ఇంకా తమన్ గారి గురించి చెప్పేదే ఉంది. బట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పాట నచ్చిందా అందరికీ? అదే చెప్పాలి, నచ్చలేదని చెప్పగలుగుతారు ఎవరైనా ఇప్పుడు? బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్ చేశారు మా కోసం మీరు. యాక్చువల్లీ గర్ల్స్ కాలేజ్కి వస్తున్నాను అంటే వేరే రాజమండ్రి వైపు అటువైపు గర్ల్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం మాస్గా ఉన్నారు మీరు, ఇంకా క్లాస్గా ఉన్నారు బాగా. మీ డిసప్పాయింట్మెంట్ కూడా సింక్లోనే ఉంది. But I have to thank most importantly Taman for today.
అందరూ తమన్ కమర్షియల్ సినిమాలకు మ్యూజిక్ చేయడం చూశారు అండ్ యాక్షన్ ఫిల్మ్స్కి వాటికి కంపోజ్ చేశాడు. బట్ ఐ థింక్ తమన్లో చాలా పెద్ద లవర్ బాయ్ ఒకడు ఉన్నాడు. ఈ సినిమాతోటి అంటే నేను స్టూడియోకి వెళ్ళినా కూడా కలిసినప్పుడు కూడా బ్రో ఈ మూవీ బ్రో నేను చెప్తున్నాను బ్రో అంటుంటాడు. సో ఐ థింక్ వీఆర్ ఆల్ గోయింగ్ టు విట్నెస్ అ వెరీ వెరీ డిఫరెంట్ సైడ్ ఆఫ్ తమన్. ఇంకా 2-3 పాటలు ఉన్నాయి. హిస్ గివెన్ అస్ అ ఫెంటాస్టిక్ ఆల్బమ్, బట్ టుడే ఇస్ అబౌట్ మల్లికా గంధ. నీర్జా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ దిస్ స్క్రిప్ట్ టు మీ. అది విన్న వెంటనే ఇమీడియట్గా విత్ నాకు ఎగ్ పఫ్ బిట్ ఒప్పించింది నీర్జా ఈ సినిమా, తెలుసా మీకు? విన్న వెంటనే ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. ఇట్ విల్ బీ అ సీరియస్ మిస్టేక్ ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ ఫిల్మ్ అనిపించింది. ది ఐడియా వాజ్ వెరీ ఎక్సైటింగ్. And then Rashi who's come on board, Srini who's come on board. Rashi చాలా హ్యాపీగా అనిపించింది రాశితో పని చేయడం. But I think she's a fantastic co-star. More importantly, she's a very challenging co-star. రాశితో పని చేస్తున్నప్పుడు మనం కూడా గేమ్ అప్ చేసుకుని బయలుదేరాలి, లేకపోతే డామినేట్ చేసేస్తుంది అందరినీ. But more about all those things later. I hope you guys enjoyed the song. Sid Sriram, magical voice, Taman, Sid Sriram, magical combo, KK Garu, terrific lyrics. Thank you very much. Vintu Nandi, loop lo, songs. Thanks. Yeah. Again, andar majlo, most importantly, the man who trusted in this film, Vishwaprasad Garu. Sir, thank you. I think we've become so close in the past 1 year in the journey of this film that we look forward to a very, very big journey together. So thank you for trusting in this film. I think Telusu Kada will definitely be a memorable project for PMF, me, you, everyone, and Kriti especially, is she debuting with this film as a producer? More or less. Thank you, sir. Thank you for believing in us. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు గారు. ఒక్కసారి స్టూడెంట్స్ అందరితో కలిసి ఒక్క సెల్ఫీ ఇటు టర్న్ అయ్యి, యా, టీం అందరూ కూడా. యా ప్లీజ్, యా ఒక్క ఫోటో. టీం నీరజ గారు, తమన్ గారు, విశ్వప్రసాద్ గారు. కమాన్, అందరూ కూడా ఒక్కసారి తెలుసు కదా అందామా? రెడీ, 3, 2, 1, హియర్ వి గో. ఓకే, వన్స్ మోర్. రెడీ, 3, 2, 1, హియర్ వి గో. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు స్టూడెంట్స్తో చిన్న ఇంటరాక్షన్ సెక్షన్. ఓకే, సో ఒక టాప్ 5 క్వశ్చన్స్ ఎవరైతే మీరు అడగాలి అనుకుంటున్నారో వాళ్ళకి అడగొచ్చు. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరు? ఓకే, అటా. ఓకే, ఐఎమ్ కమింగ్. Hi, good evening. So my question is, we have received such golden memes from all of your movies. Are we to expect the same from this, or is it going to be a hopeless romantic? Hi, మీ పేరు? Zoya. Zoya. Yes. Very lovely name. Question ఎవరికి? To everyone on the board. The director, everyone. మీ క్వశ్చన్ రిపీట్ చేయగలరా ఒకసారి? We have received such good memes from all of your movies. So are we going to expect the same from this, or is it going to be like pure love or something? Oh, hopeless romantic. I don't know how to answer that actually. ఎందుకంటే తెలుసు కదా, సినిమాని కానీ ఆ స్టోరీని కానీ నా క్యారెక్టర్ని కానీ నేను ఒక బాక్స్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను, బట్ ఎప్పుడూ తెలియదు. జోయా, आप తెలుగు समझते हैं ना? हाँ. या हिंदी में बताऊँ आपके लिए? कुछ भी चलेगा. कैसा भी चलता है हैदराबाद में. But I think, okay, I'll make it neutral. I think I've tried to put this film and this character in a box, and I don't think I've been successful. That's a very good thing, because there's no reference to this film or the way love is portrayed in this film.
तो अब जब आप देखेंगे पिक्चर तो आपको समझ में आएगा, शायद मुझको भी तभी समझ में आया कि क्या है पिक्चर ये, तो देखेंगे. थैंक यू Thank सर. you. थैंक यू. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ యా Hi, sir. Hi, ma'am. హాయ్. My name is Sri Sanya. One musical instrument that defines Sidhu team. The whole team. తమన్ గారి కోసం క్వశ్చన్ One musical instrument that defines Sidhu team. తెలుసు కదా టీం సిద్ధు టీం అంటే వీళ్ళు ముగ్గురు అందరికే అందరికీ తెలుసు కదా Yeah. టీం ఒక ఇన్స్ట్రుమెంట్ చెప్పాలా? ఎస్ నాకు అది చాలా చదువుకోవాలి. ఏం చెప్ప యా పియానో ఇస్ గుడ్. థ్యాంక్ Thank యూ. you, sir. థ్యాంక్ యూ అండ్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. Good afternoon, each and everyone over there. My name is Manushree. My question is for Taman sir. Sir, can you please give us any OG updates? Fans will be very happy. ఓజీ అప్డేట్ ఎస్ చెప్పాలని ఉంది, బట్ ఇక్కడ చెప్తే అక్కడ నన్ను చంపాలని ఉంది. నేను చాలామంది వెయిట్ చేస్తారు. మేము కూడా 3 ఏళ్ళగా వెయిటింగ్. అసలు చాలా జాగ్రత్తగా ఆ సినిమాని దాచాం. బట్ September 25th ఫిల్మ్ ఇస్ కమింగ్. అక్కడి నుంచి మీరు 50 days కౌంట్ డౌన్ వేసుకోండి, ఆల్ సాంగ్స్ విల్ స్టార్ట్. ఇంతే చెప్పగలను. Thank you, sir. హాయ్ సార్, దిస్ ఇస్ శాష్మిత. మై క్వశ్చన్ టు తమన్ సార్. సార్, మాకున్న ఈ ఎగ్జామ్స్ టెన్షన్ రిలీఫ్ కోసం మా అందరి కోసం ఒక మంచి మ్యూజిక్ బీట్ బ్లాస్ట్ ఇస్తారు కదా? అయ్యయ్యో మొత్తం నేనేం చేస్తాను, మీ మల్లారెడ్డి గారి నంబర్ నా దగ్గర ఉంది. ఆయనకి ఫోన్ చేసి నా కాన్సర్ట్ ఒకటి పెట్టమంట. ఓకేనా? నాతో పాటు వీళ్ళు హ్యావ్ అ కాన్సర్ట్, మీరు రండి అంటే నేను కాన్సర్ట్ డబుల్ ఛార్జ్ చేయను, ఫ్రీగా చేస్తా. మీ స్ట్రెస్ రిలీఫ్ కోసం చేస్తా. సో ఐల్ డూ అ కాన్సర్ట్ ఫర్ యూ గైస్. ఐల్ కమ్ విత్ మై ఇండియన్ ఐడల్ టీమ్. ఎందుకైతే మీ మ్యామ్కి ఇండియన్ ఐడల్ అంటే చాలా ఇష్టం అంట, పర్సనల్గా చెప్పారు. సో నా ఇండియన్ ఐడల్ టీమ్తో వచ్చి ఐల్ డూ అ కాన్సర్ట్. ఓకేనా? దట్స్ మై వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ తమన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, దట్స్ తెలుసు కదా టీమ్. సో ఇప్పుడే మల్లికా గంధ రిలీజ్ అయింది, లిరికల్ వీడియో. ఎస్, చూశారు కదా. సో మీరు మీ రీల్స్లో, మీ యూట్యూబ్ షార్ట్స్లో మొత్తం వైరల్ చేసేయండి. అండ్ సూన్ ఇంకా చాలా ఈవెంట్లు జరగబోతున్నాయి. టీజర్, ట్రైలర్, ఇంకా బోల్డ్ అన్ని పాటలు చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ అవుట్ హియర్. దట్స్ ఓకే. సో వెళ్ళే ముందు పాట రిలీజ్ అయిందంటే హుక్ స్టెప్ వేయకుండా వదలగలుగుతామా మనం? చెప్పండి. 2 పేర్లు ఉన్నారు ఇక్కడ, బ్యూటిఫుల్ పేర్, సిద్ధు గారు అండ్ రాశి గారు. పాట ఒక్కసారి ప్లే చేస్తే ఆ హుక్ స్టెప్ చూసేసి హ్యాపీగా బయలుదేరదాం మనం. ఓకేనా? రెడీ? సాంగ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ రాశి గారు, థ్యాంక్ యూ నీరజ గారు, థ్యాంక్ యూ సిద్ధు గారు, థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు. సో సూన్ తెలుసు కదా థియేటర్స్లో చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.